విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ప్రతిష్టాత్మక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలు, ప్రత్యేక వేదిక, ఆకర్షణీయమైన అలంకరణలు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఇస్తారు. ఉన్న సినీ అభిమానులకి ఒక చక్కటి పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు అంటే ముఖ్య పాత్రలు వహించిన మూవీలో ముఖ్య పాత్ర వహించిన వారందరూ కూడా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంకి వస్తున్నారండి. ముఖ్యంగా దీన్ని చూడడానికైతే పెద్ద ఎత్తున విజయవాడ వాసులందరూ కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మనం ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. మనం చూస్తున్నట్లయితే ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి. ఏర్పాట్లు చేసేదానికి ఎంపీ కేశినేని శివనాథ్ అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధం చేశారనే చెప్పుకోవచ్చు. ఆయన 4 రోజుల నుండి ఇక్కడే గ్రౌండ్ లెవెల్లో ఉండి కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఏర్పాట్ల నిమిత్తం ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఈ ఈవెంట్కి హాజరవుతున్నారో ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పూర్తి స్థాయిలో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో కనిపిస్తుంది స్టేజ్ బ్యాక్ డ్రాప్ అంతా దాదాపు పూర్తవుతుంది. స్టేజ్ బ్యాక్ డ్రాప్ అంతా అయిపోవచ్చింది. ఇక చూసుకుంటే ఏవైతే బ్యారిగేట్స్ ఉన్నాయో ఇవైతే ఇంకా బ్యారిగేట్స్కి సంబంధించి పూర్తిగా అన్ని సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చునే గ్లోబల్ స్టార్ కూర్చునే వెన్యూ కానీ, వెనకమాల ఉన్న విఐపి వెన్యూ కానీ, దాని తర్వాత ఉన్న ఎంఐపి సెలబ్రిటీ వెన్యూ పూర్తిగా అన్ని గ్యాలరీలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ గ్యాలరీలకు సంబంధించి కూడా పూర్తిగా గార్డ్స్ని కానీ, ఇటు పోలీస్ సిబ్బందిని కానీ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అనేది చాలా కీలక పాత్ర వహిస్తారు. ఈరోజు వారు నియంత్రించకపోతే ఇక్కడున్న క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. వారికి సంబంధించి ఇక్కడ అన్నిగా చిన్న ఏర్పాట్లు కూడా చాలా సూక్ష్మంగా ఉన్న ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. క్రౌడ్ కంట్రోల్కి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి దాదాపు మనం చూసుకుంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమా పోస్టర్ రిలీజ్ అవ్వాలన్నా విజయవాడ నుండి టాక్ వస్తేనే తర్వాత ప్రతి రాష్ట్రానికి కానీ ఏ జిల్లాకు కానీ వెళ్తుండే. అంత సినీ ఇండస్ట్రీ డెవలప్ అయిన విజయవాడలో పూర్వ వైభవం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు. సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. మొత్తం పూర్వ వైభవం వచ్చిందనే చెప్పుకోవచ్చు విజయవాడకి. ఎందుకంటే ఇదివరకు చూసుకుంటే విజయవాడ నుండి ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే టాక్ ఫస్ట్ విజయవాడ నుండే వెళ్ళేది. విజయవాడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఆ సినిమా హిట్టా లేదా సినిమా ఫ్లాపా, సినిమా ఎలా ఉంది అని చెప్పేదానికి ప్రేక్షకులు విజయవాడలోనే ఉండేవారు. అటువంటిది కొద్ది రోజులుగా చూసుకుంటే సినీ టూరిజం అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆ సినీ టూరిజంని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద మాత్రమే కాదు, రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద కాన్సర్ట్స్ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా చూసుకుంటే మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా విజయవాడలోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు పెద్ద ఒకవైపు అయితే ఏఆర్ రెహమాన్ కూడా వస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కూడా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కాన్సెప్ట్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా విజయవాడనే అడ్డాగా పెట్టుకున్నారు. అయితే ఇంత టూరిజం డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఉంది ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అందరికీ ఈ పేరు గట్టిగా వినిపించే పేరు కూడా అవుతుందనే చెప్పుకోవచ్చు. విజయవాడ అంటేనే సినిమాలకి అడ్డా అని ఎప్పుడైతే పూర్వం ఆ పేరు ఉందో అదే మళ్ళీ ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎంపీ చెప్పిన దాని ప్రకారం కూడా ఇదే మాటలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు జరగబోయే ఈ పెద్ద ఈవెంట్కి గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. గ్రాండ్గా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. దీనికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ ఏదైతే ఉందో దాన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఫ్యాన్స్కి మాత్రం ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే చెప్పేది ఒకటే విషయం, జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషులు జాగ్రత్తలు తీసుకొని స్టేడియంకి వచ్చి ఎంజాయ్ చేయండి, కానీ పక్కవారి భద్రతను కూడా మైండ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయండి అని మాత్రమే వారు జాగ్రత్తలు చెప్పారు. అదందరూ కూడా ఫ్యాన్స్ పాటిస్తే చాలా మంచిగా ఉంటుందని కూడా ఎంపీ చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ.